హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీమీడియా. యు ఆర్ విత్ వికీ. గర్భిణీ స్త్రీలు చేపలు తింటే ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు చేపలు తినవచ్చు, కానీ ఎంత మోతాదులో తింటున్నారనేది చూసుకోవడం అవసరం. ఎందుకంటే చేపలలో మెర్క్యూరీ ఉంటుంది. ఇది థర్మోమీటర్లలో వాడేటువంటి రసాయన పదార్థం. ఇది ఒక విష పదార్థం. కాబట్టి గర్భిణీ స్త్రీలే కాకుండా మామూలు వ్యక్తులు కూడా వారానికి 3 సార్లకు మించి చేపలు తినకూడదు. అయితే చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ని రకాల చేపల్లో ఉండవు. కాబట్టి ఏ చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో వాటిని తినడం మంచిది. కాడ్ లివర్ ఆయిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ మార్కెట్లో టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. మీరు వెజిటేరియన్స్ అయితే వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పాలకూర, మరికొన్ని వెజిటబుల్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు నిర్మాణం మరియు అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందుకే ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మెదడు షార్ప్ గా లేకపోతే బ్రతకలేం కదా. ఇకపోతే ఎక్కువగా ఫిషెస్ తినడం వల్ల పుట్టబోయే పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయి. అబ్బాయిలకు కూడా ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నా ఆడపిల్లలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి వారానికి 3 సార్లు కన్నా ఎక్కువగా ఫిషెస్ తినడం అంత మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహార పదార్థాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు తినే ఆహార విషయంలో డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ ను సంప్రదించడం అవసరం. మీ మెడికల్ హిస్టరీ అనగా మీకున్న దీర్ఘకాల వ్యాధులు, ఉదాహరణకు డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ సమస్యలు ఉన్నట్టయితే మీ డాక్టర్ కు తెలియజేయడం అవసరం. మీకు పడని మందులు మరియు ఆహార పదార్థాల గురించి కూడా డాక్టర్ తో చర్చించండి. కొంతమంది డాక్టర్స్ మన తాతల కాలంలో ఆ ఆహారం ఈ ఆహారం అని చూసుకొని తిన్నామా ఏంటి అని కొట్టిపడేస్తారు. అలా మీ డాక్టర్ చేస్తే డాక్టర్నే మార్చండి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఎదిగే వయసులో లేదా 30 సంవత్సరాలు దాటాక ఎన్నో రకాల దీర్ఘకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఆ వ్యాధులు రావడానికి కారణం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోషకాహార లోపం కూడా కావచ్చు అని స్టడీస్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏ ఆహారం తీసుకోవాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ను అడిగిన తర్వాతే నిర్ణయించుకోండి. కొందరు చాదస్తం అంటారేమో, కానీ మీకు మాత్రమే తెలుసు అది పుట్టబోయే పిల్లలపై ప్రేమ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ క్లిక్ చేయండి. మా వీడియో అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్కి అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.